Sol y arena, oh so bright. Baila conmigo toda la night. El ritmo suena, can you feel? Move your body, it's so real. Vuélvete loco, don't stop now. Sigue el ritmo, I'll show you how. Fuego en el aire, burning high. Feel the heat. నుమాయిష్ 2026 మొదలైపోయింది. దీన్ని హైదరాబాద్ ఎగ్జిబిషన్ అని, నాంపల్లి ఎగ్జిబిషన్ అని కూడా పిలుస్తారు అనమాట. నియరెస్ట్ మెట్రో స్టేషన్ వచ్చేసి గాంధీ భవన్, ఇంకా బస్ స్టాప్ కూడా వచ్చేసి గాంధీ భవనే. లొకేషన్ డైరెక్ట్ పెట్టుకోవాలనుకుంటే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ అని పెట్టుకోవచ్చు అనమాట. దీనికి ఏంటి అంటే నియరెస్ట్ గేట్ మనకి ఏ నుంచి అయితే పోతే బెటర్ అంటే నేనైతే గేట్ నెంబర్ 2 సజెస్ట్ చేస్తాను, అజంతా గేట్ అని చెప్పి. టికెట్ ఏమో మనకి 50 రూపీస్ ఉంటుంది అనమాట. మొత్తం 7 days ఓపెన్ ఉంటుంది. బట్ టైమింగ్స్ వచ్చేసి వీక్ డేస్లోనేమో 4 PM to 10:30 PM, వీకెండ్స్కి వచ్చేసేమో 4 PM to 11 PM. నన్ను అడిగితే లోపల కొంచెం వాటర్ అవన్నీ కాస్ట్లీ కొంచెం ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ డే కాబట్టి ఫ్రీనే ఉంది లోపలికి ఎంట్రన్స్ అవ్వడానికి. బట్ నార్మల్లీ అయితే 50 రూపీస్ టికెట్స్ ఛార్జ్ చేస్తారు. ఇంకా లోపలికి పోయిన తర్వాత ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే బయట నుంచే చెక్ చేయాల్సింది ఏంటి అంటే ఒక వాటర్ బాటిల్ తీసుకొని పోవడము. వాష్రూమ్స్ చాలామంది అడుగుతారు. అజంతా గేట్ నుంచి లోపలికి పోగానే రైట్ సైడ్లోనే మీకు టాయిలెట్స్ కనిపిస్తాయి అనమాట. అది ఇక్కడ నేను వీడియో అది పెట్టడం మర్చిపోయినా. బట్ ఇక్కడ సుజాత అని కనిపిస్తున్నా, అక్కడ నుంచి రైట్ తీసుకోవచ్చు. ఇంకా మనం ఎంటర్ అవ్వగానే ఇంకా అన్ని చోట్ల మనకి ఇట్లా స్టాల్స్ కనిపిస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఈసారి నుమాయిష్లో ఏమనిపించింది అంటే స్టాక్ చాలా వచ్చింది, ట్రెండ్స్ని ఫాలో అవుతారు. అన్ని కొత్త కొత్త డిజైన్స్ అన్నీ వస్తున్నాయి అనమాట. సేమ్ ఎప్పుడు పెట్టే స్టాల్సే, కాకపోతే దానిలో కలెక్షన్ వీళ్ళు వేరు వేరు తీసుకొచ్చారు. ఇట్లా కుర్తీ సెట్స్ కానీ, లేదంటే సేమ్ ఇట్లా ప్రింటెడ్ డ్రెస్సెస్ ఉన్నాయి కదా, పింట్రెస్ట్లో కనిపించే డ్రెస్సెస్ అట్లాంటివి తీసుకొచ్చారు. బీచెస్లల్లో అన్ని ఫిక్స్డ్ రేట్స్ ఉంటాయి, కొన్నిట్లలో మనం బార్గెన్ చేయొచ్చు. నేను అదే మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను. ఇది ఫస్ట్ షాప్ మనం ఎంటర్ కాగానే అజంతా గేట్ నుంచి. ఇది ఎప్పుడు ఉంటుంది, ప్రతి ఇయర్ నుంచి ఉంటుంది. నేను ఎప్పుడు చూస్తూనే ఉంటాను, కానీ ఈసారి కలెక్షన్ మాత్రం నాకు నచ్చింది చూడనీకే. అట్లా పోతుంటే ఇంకా అప్పుడే స్టాల్ స్టార్ట్ చేస్తారు అనమాట. ఎందుకంటే ఫస్ట్ కదా, వాళ్ళకి కరెంట్ అది లైట్ కనెక్షన్ ఇవ్వలేదు అన్నిటికీ, అందుకే కొంచెం లైట్ అక్కడిక్కడ తక్కువ అవ్వచ్చు, ప్లీజ్ అడ్జస్ట్. కానీ నాకు కనిపించినవన్నీ నేను దేనికి ట్రై చేసిన, సో దట్ మీరు నుమాయిష్ పోతే ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది నేను చూపించనీకే. సో అందరూ స్టాల్ సెట్ చేసుకుంటారు. అన్నిటికన్నా హైలైట్ ఏంటంటే అందరికన్నా ముందు కాశ్మీర్ వాళ్ళు రెడీగా ఉంటారు అనమాట. వాళ్ళ స్టాల్స్ అన్నీ సెట్ అయిపోయి ఉన్నాయి, అసలు రెడీగా పెట్టుకురు. ఒక్కటి కాదు, రెండు కాదు, ఇటు అటు. ఇది బెస్ట్ టైం షాప్ చేయడానికి. అది వులెన్ వేర్ కానీ, లేదంటే కుర్తీ సెట్స్ కానీ వాళ్ళ దగ్గర చాలా బాగుంటాయి. ఒక్కటి నేను ఏం సజెస్ట్ చేస్తాను అంటే మంచిగా బార్గెనింగ్ చేయరు. వాళ్ళు కూడా ఎక్స్పెక్టేషన్స్ అని వస్తారు కదా, ఎక్కువ పైసలు తీసుకోవాలని. బట్ మనం కూడా జోలోకి బొక్కలు పెట్టుకోవద్దు. సో అందుకే నేను చెప్తున్నా, మంచి రేట్స్కి వచ్చేసి అంత దూరం నుంచి వచ్చిన అమ్మకుండా అయితే పోరు. బట్ ఏంటి అంటే జస్ట్ మోసపోకండి, ఏదో దూరం నుంచి వచ్చినాయి కదా నేను తీసేసుకోవాలని చెప్పి ఎక్కువ దాంట్లోకి పెట్టకండి. ఇంత ఎక్స్పీరియన్స్ ఎట్లా చెప్తున్నాం అనుకుంటారు అంటే మనం కూడా చాలాసార్లు బొక్కలు పడ్డామన్నమాట. వాళ్ళు చెప్పిన రేట్కి మనం 50% అడుగుతాం, అది 30% రేట్ పడితే ఉంటుంది. అందుకే మీకు చెప్పనీకే ట్రై చేస్తున్నా. సో అట్లా పోతూనే ఉండాలి, ఏ షాప్ కీపర్ అయినా అంతే. సో ఒక్కటి ఎగ్జిబిషన్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఫిక్స్డ్ ప్రైస్ బోర్డ్స్ లేని ప్రతి దగ్గర బార్గెనింగ్ చేయండి, సో దట్ మీకు కావాల్సిన కరెక్ట్ ప్రైస్కి వస్తుంది. ఒకవేళ వాళ్ళకి రాకపోతే వాళ్ళు ఇయ్యరు, అంతే. ఇది కావాల్సిన అవసరం లేదు. సో నేను ఫుడ్ విషయానికి వస్తే ఏం చెప్తా అంటే ఫుడ్ గురించి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. లోపల వాటర్ బాటిల్ అయితే ఖచ్చితంగా క్యారీ చేయండి, ఎందుకంటే ఫుడ్ కూడా టూ మచ్ కాస్ట్లీ ఉంటుంది. ఒక 6 members వేరంటే ఖచ్చితంగా ఎక్కువ పైసలు అయితే లిటరలీ 1000 కన్నా దాటుతాయి. మళ్ళీ క్వాంటిటీ కూడా సరిపోతుంది, ఎందుకంటే వాళ్ళు స్టాల్స్ పెట్టడానికి కూడా వాళ్ళకి ఛార్జెస్ కూడా అంతే అవుతాయి కాబట్టి వాళ్ళు మన మీద దొబ్బుతారు. ఆబ్వియస్లీ దట్ ఈస్ ద ట్రూత్. ఇంకా మనం ఏం చెప్పలేము. సో ఇట్లా పోతుంటే మనకి ఇట్లా మొత్తం స్టాల్స్ కనిపిస్తూనే ఉంటాయి. నేనైతే ఎక్కువ ఈసారి లైక్ స్టార్టింగ్ నుంచి లైన్ స్టార్ట్ చేసినా నేను అన్ని శారీస్ కవర్ చేస్తూ పోయినా, ఎందుకంటే చాలామంది ఎగ్జిబిషన్లో ఎక్స్పెక్ట్ చేసేదే డ్రెస్సెస్, కుర్తీస్, శారీస్. సో అవే చాలా కనిపిస్తాయి. లాస్ట్కి నేను గేమింగ్ జోన్ కూడా చూపిస్తాను మీకు. నేను గేమింగ్ జోన్ దగ్గర పోయినప్పుడు ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ శారీస్ నాకు కనబడ్డాయి అనమాట. నాకైతే చాలా నచ్చినాయి ఈసారి కలెక్షన్. నేను ఎట్లనో నాకు పోతే అర్థం కాదు కాబట్టి మమ్మీతో పోవాలి. ఇంకా డ్రై ఫ్రూట్స్ అంటారా, ఎగ్జిబిషన్ ఇంకో దానికి ఫేమస్ ఏంటి అంటే డ్రై ఫ్రూట్స్. సగం మంది ఈ నుంచే డ్రై ఫ్రూట్స్ కొని నెలలు వాడతారు, ఎందుకంటే వాట్ దే బిలీవ్ కాశ్మీర్ నుంచి డైరెక్ట్ వస్తున్నాయి కాబట్టి కొంచెం తక్కువ కూడా వస్తాయి. నిజంగా తక్కువకి వస్తాయి. ఇంకా నాకు కనిపించిన ఏకైక మొగోళ్ళ స్టాల్ ఇది. లైక్ లిటరలీ అసలు చాలా తక్కువ ఉంటాయి. బట్ మీసలు గడ్డలు చేసేది ఒక్కటి ఏంటి అంటే లైక్ వాళ్ళని తీసుకొస్తారు కాబట్టి యూ హ్యావ్ టు బీ లైక్ అంత ఓపికతో ఉండాలి, ఇంకా అన్నీ తెలుసుకొని ఉండాలి. ఇక్కడ ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ అనమాట, 500. ఇట్లా పోతుంటే మనకి ఇవన్నీ పెట్టేస్తారు. లైక్ ఎంత పోతుంటే అంత దొరుకుతూనే ఉంటాయి మనకి. అవి పిల్లల వస్తువులు కానివ్వండి, లేడీస్ వస్తువులు కానివ్వండి, డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, హోమ్ డెకోర్ కానివ్వండి, లేదంటే లైక్ హోమ్లో యూజ్ చేసే ఏ వస్తువులైనా లైక్ ఆఖరికి చెట్ల డెకరేషన్ కూడా మనకు దొరికిపోతాయి అనమాట, టెర్రస్ గార్డెనింగ్ సంబంధించినవి. బట్ మెన్స్వి మాత్రం చాలా తక్కువ.
లైక్ ఎంత పోతుంటే అంత మనకి మోస్ట్లీ ఉమెన్స్వే కనిపిస్తాయి. సో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని పోకండి డియర్ పీపుల్ మెన్, ఎస్పెషల్లీ మీకే. ఒకటి రెండు స్టోర్స్ ఉంటాయి, ఇప్పుడు దాంట్లో కూడా అంత కాసుగా ఉండదు కలెక్షన్ ఇప్పుడు నన్ను అడిగితే. కానీ ఇక్కడ చూపిస్తున్నావు కదా డ్రెస్సెస్, వీళ్ళకి గర్ల్స్కి అయితే అసలు ఆఫర్ల మీద ఆఫర్లు ఉంటాయి. 250, 300, 150. ఇంకా ఆఖరికి మనం కిడ్ జోన్కి వచ్చేసినాము. ఇది వన్ ఆఫ్ ద ఫేవరెట్ పార్ట్. అంటే ఎక్కకపోయినా పర్లేదు, ఇలా చూస్తుంటే ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే లైక్ దే ఎంజాయ్ ద లైఫ్. అంటే లైక్ చిన్నపిల్లలు ఎస్పెషల్లీ, ఇంకా పెద్దలు కూడా ఇట్లాంటి బయట మనం ఎంజాయ్ చేయలేము, ఎక్కువ ఉండవు కాబట్టి ఇక్కడనే ఎంజాయ్ చేస్తాము. అని పెద్దలకు కూడా ఇక్కడనే అలౌ ఉంటుంది. చాలా వాటిలో ఓన్లీ చిన్నపిల్లల్ని మాత్రమే అలౌ చేస్తుంటారు. సో ఈ జైంట్ వీల్ అయితే అది ట్రేడ్ మార్క్ ఎగ్జిబిషన్కి, ఇది లేనిది ఎగ్జిబిషన్ లేదు. ఇది ఉన్నప్పటి నుంచే చాలామంది గుర్తుపడతారు ఏంది ఎగ్జిబిషన్ అంటే జైంట్ వీలే గుర్తొస్తుంది సగం మందికి. ఈ గేమ్స్ నేను ఎక్స్ప్లోర్ చేయలేదు, దీనికి సపరేట్గా దీని టికెట్స్ అవన్నీ ఏంది అనేది మీకు చెప్తాను నేను ముందు పార్ట్స్లో వెళ్ళి. ఒకవేళ నచ్చితే మాత్రం ప్లీజ్ స్టే ట్యూన్, మీకు అర్థమవుతుంది ఎందుకు నేను ఎట్లా చెప్తున్నా అని చెప్పి. ఎగ్జాక్ట్లీ దాన్ని ఆపరేట్ అవ్వగానే ఈ లైన్ అంతా డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. ఒక్కటి ఏంటి అంటే ఒక దగ్గర లేకపోతే అయ్యో ఇంకా దొరకవేమో అనుకోకండి, ప్రతి షాప్లో అదే స్టఫ్ ఉంటుంది. అది డ్రై ఫ్రూట్స్ అయినా లేదంటే డ్రెస్సెస్ అయినా సేమ్ లొకాలిటీ వాళ్ళైతే వాళ్ళ దగ్గర దొరికిపోతుంది. యూ హ్యావ్ టు గో ఆస్క్ అండ్ దెన్ చెక్. అప్పటి వరకు డిసైడ్ అవ్వకండి. ఇంక ఇట్లాంటి గేమ్ జోన్స్, కిడ్ జోన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ఇది బాల్ ఎప్పటి నుంచో ఉంది, ఇది కూడా లైక్ దాంట్లో బాల్ పడితే ఆ బొమ్మ ఇస్తారనమాట. సో దిస్ ఈజ్ సంథింగ్ లైక్ దట్. నేను అంత ఇంట్రెస్టెడ్ లేకుండా కాబట్టి జస్ట్ మీకు చూపించడానికి దాన్ని చూపించిన. ఇంకా లైట్ షూట్ సెట్ కాలేవు కాబట్టి ఇది లైక్ ఇక్కడ చాలా వరకు దొరికిపోతాయి అనమాట. మెన్స్ అండ్ ఫీమేల్వి, లైక్ మెన్స్ అండ్ ఉమెన్స్వి 149, 159 ట్రాక్ ప్యాంట్లు, టీ షర్ట్లు అన్నీ దొరుకుతాయి. బట్ నన్ను అడిగితే నేనైతే ఎప్పుడు షాప్ చేయలేదు, మళ్ళీ ఎందుకో నాకు తెలియదు. నాకు నార్మల్గానే అనిపిస్తాయి, అంత క్రేజీగా కూడా ఏం అనిపించవు టు బీ ఫ్రాంక్. ఇది మొగోళ్ళకున్న షాపులు చాలా తక్కువ, బట్ సేమ్ కలెక్షన్ రిపీట్ అయినట్టు అనిపిస్తుంది. ఇంకా పోతుంటే మనకి ఏం అర్థమవుతుంది అంటే లైక్ ఎన్ని ఆప్షన్స్ ఉంటాయంటే ఫీమేల్స్కి అది మనం కంపేర్ కూడా చేయలేము. ప్రతి ఒక్కరి దగ్గర అసలు వేరే వేరే దొరుకుతూనే ఉంటాయి. అండ్ రేట్స్ కూడా చాలా అఫోర్డబుల్గా ఉంటాయి. వాళ్ళకి ఎట్లా వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయని నాకు తెలియదు, బట్ ఈ కాశ్మీరీ స్టఫ్ మాత్రం కాస్ట్లీ ఉంటాయి. ద రీజన్ ఏంటంటే చాలా వరకు ఎంబ్రాయిడరీ ఉంటే అక్కడ నుంచి తీసుకొస్తారు కాబట్టి వాళ్ళ వర్ది ప్రైజే చెప్తారు. ఇక్కడ లోకల్గా ఇట్లాంటి ఏవైతే స్టాల్స్ చూపించినానో అక్కడ మీరు ఫిక్స్డ్ ప్రైజే ఉంటాయి, మోస్ట్లీ తక్కువగా ఉంటాయి. అంటే లైక్ 150, 250, 350కే దొరికిపోతాయి. కానీ ఇక్కడ కాశ్మీరీ స్టాల్స్లో మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేయలేము. బట్ ఇక్కడ కలెక్షన్ చాలా బాగుంటుంది. ప్రతిసారి వచ్చినప్పుడల్లా నాకు జస్ట్ చూడడం చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే ఈ కలెక్షన్ మనం రెగ్యులర్గా చూడం, అది హైదరాబాద్లో కానీ ఎక్కడైనా కానీ చాలా తక్కువగా అనిపిస్తాయి. సో ఐ ఆల్వేస్ లైక్ ఐ హ్యావ్ అ కీన్ ఇంట్రెస్ట్ ఆన్ దిస్ టిపికల్ డిజైన్స్, ఆ ఎంబ్రాయిడరీ చేసినాయి కానీ. అందుకే మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను. నేను ఎంత కష్టపడుతున్నాను రెండిట్లో తిప్పడానికి ట్రై చేస్తున్నాను. ఈ బ్యాగ్ షాప్ కూడా చాలా ఫేమస్. టిపికల్ బ్యాగ్స్ ఉంటాయి అనమాట, లైక్ యూనిక్ బ్యాగ్స్. ఎక్కడి నుంచో వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తారో కూడా తెలియదు, కాశ్మీర్ వాళ్ళు కూడా. సో ఇట్లా స్టాల్స్ కానీ, కుర్తీ సెట్స్ కానీ ఇట్లా కనిపిస్తూనే ఉన్నాయి. వీళ్ళే ఈసారి ఒక 3-4 లేన్స్ ఉన్నట్టు అనిపించింది నాకు కాశ్మీర్ వాళ్ళవి. అందుకే మీకు చూపిస్తున్నా. ఇక్కడ వీళ్ళవి కూడా చాలా స్టాక్ వెళ్ళిపోతాయి అనమాట, లైక్ కొంటూనే ఉంటారనమాట. ఇది ఫస్ట్ డే కాబట్టి చాలా తక్కువ మంది ఉన్నారు. ఫస్ట్ డే కాకపోతే మాత్రం అసలు మనం ఇంత ఫ్రీగా వీడియో కూడా తీయలేము. లైక్ ఎంత నడుస్తుంటే అంత కాళ్ళని వస్తూనే ఉంటాయి. ఇంకా జనాలలో అయితే ఇంకా చిరాకు వస్తుంటుంది టు బీ ఫ్రాంక్. అందుకే నేను ఏం సజెస్ట్ చేస్తాను అంటే ముందే వెళ్ళిపోరి, ప్రశాంతంగా ఉన్నప్పుడు షాపింగ్ చేసుకోరి, రిటర్న్ వచ్చేరి, జనాలలో పోయి ఇబ్బంది పడకూరి. ఇంకా లాస్ట్ డేస్లలో అయితే దారుణంగా వస్తారు జనాలు. ఆ జనాలలో పోవడం కన్నా పోకపోవడం ఉత్తమం. సో దట్ ఈస్ ఇట్. ఇంకా మనం ముందు పోతే ఇట్లా చెప్పిన కదా బొంతలు, బెడ్షీట్లు కనిపిస్తాయి అని చెప్పి అట్లా కనిపిస్తూనే ఉంటాయి. ఇంక ఈ షార్ట్ కుర్తీస్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది. వీటికి ఒక ఫ్యాన్ బేస్ ఉందన్నమాట ఎగ్జిబిషన్లో. వీటి కోసమే వచ్చేటోళ్ళు ఉన్నారు జనాలు. ఎందుకంటే ఇవి నాకు తెలిసి లక్నవీ చికెన్ కర్రీ అంటారు, ఐఎమ్ నాట్ ష్యూర్ వాట్ ఇట్ ఈస్ కాల్డ్. బట్ ఇది కాలేజ్ వాళ్ళు కానీ, ఆఫీస్ వెళ్ళే వాళ్ళు కానీ ఇష్టంగా వేసుకుంటారనమాట ఈ టైప్ ఆఫ్ కుర్తీస్ని, టు స్టైల్ ఇన్ అ వేరియస్ వేస్ అట్లా. సో అందుకే అవి కూడా చూపిస్తున్నాయి, ఇవి కూడా ఉన్నాయి. ఇక్కడ బ్యాగ్స్ కలెక్షన్స్ కూడా స్టార్ట్ అయినాయి అనమాట. ఈ బ్యాగ్ స్టోర్ మాత్రం నేను వచ్చిన ప్రతిసారి చూస్తాను, నాట్ 1 or 2, ప్రతి ఇయర్లో నాకైతే ఇది కనిపిస్తుంది. నాకు ఈ బ్యాగ్ షాప్ ఎందుకంటే నిండుగా కనిపిస్తుంది. మెయిన్ థింగ్ ఏంటి అంటే సో ఇట్లా ప్లాస్టిక్ సామాన్లు, క్రాకరీ సామాన్లు అన్నీ కనిపిస్తాయి. ఒక్కటి లేదు అన్న పేరైతే ఉండదు. ఇక్కడ చూస్తారు కదా, ఇక్కడ అన్ని బెడ్షీట్సే. ఈ లైన్ అంతా మోస్ట్లీ అందరూ బెడ్షీట్స్ అయితే ఖచ్చితంగా కొనుక్కొని పోతారు ఎగ్జిబిషన్ నుంచి. లేదు అన్నోళ్ళు చాలా తక్కువ, అది మాత్రం నేను చెప్పగలుగుతా. సో ఇట్లనే నడుస్తుంటుంది అనమాట ఎగ్జిబిషన్ అంతా. వాట్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఇస్ ఫుడ్, క్లోత్స్, గేమింగ్. ఇట్స్ అ గుడ్ ఫ్యామిలీ టైం. ఎగ్జిబిషన్ ఈజ్ నథింగ్ బట్ మొత్తం అన్నీ కలిపిన కలగూరగంప ఫ్యామిలీ టైం. వీళ్ళని సంలాయించుకోవడం, వాళ్ళని సంలాయించడం సరిపోతుంది. బట్ ఇట్స్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ అ వెరీ గుడ్ మెమరీ ఇన్ మై ఒపీనియన్.
సో మీకు ఇట్లాంటి వీడియోస్ ఇంకా కావాలంటే ప్లీజ్ నాకు చెప్పండి, కమెంట్ చేసి చెప్పండి. నాకు అర్థం కాదు నేను చేసింది కరెక్ట్గా ఉందా లేదా, మీరు నాకు చెప్తేనే అర్థమవుతుంది. సో ప్లీజ్ సీ అండ్ లెట్ మీ నో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అండ్ వాట్ యూ వాంట్ మీ టు చేంజ్. ఇంకా ఎట్లా చూపించాలనుకుంటున్నావు. అండ్ ఇంకొకటి కూడా చెప్తాను, నేను షాప్ లోపలికి ఎందుకు వెళ్ళి చూపిస్తలేను అంటే లైక్ షాప్ లోపలికి వెళ్ళి నేను చూపించేంత లైక్ ఇప్పుడు నేను కొంటలేను లోపలికి అదంతా క్లీన్గా నేను వీడియో తీసి కూడా ఏమి ఉండదు. సో ఏమేమైతే కనిపిస్తున్నాయో అవన్నీ మీకు చూపించడానికి ట్రై చేస్తున్నా. వెన్ ఐ రియలీ బై థింగ్స్ లోపలికి పోయి నా ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఖచ్చితంగా లోపలికి వెళ్ళి ఇంట్రిగేట్గా నేను కొన్న వస్తువులు కూడా నేను హాల్ చేసి చూపిస్తా. ఐ హోప్ యూ గైస్ లైక్ ఇట్. If you like it, please like, share and subscribe and let me know how the video was.